వచ్చిన తక్కువను తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారంటే బ్లాక్ మార్కెట్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి వచ్చిన సరుకు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. అందుకని అదనంగా షార్టేజ్ వచ్చింది. ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ మా సొంత మండలం బేతంచెర్ల, కులములపల్లి అనే విలేజ్. పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ, మంచి అమ్మాయి. అయితే వచ్చిన 400 మూటలు వచ్చింది. ఎందుకంటే 200 కార్డులని 400 మూటలు శుభ్రంగా ఇద్దరు తెలుగుదేశం లీడర్లు, సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత అని పంచుకున్నారు. ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకు ఎట్లా అని వాళ్ళు అడిగినారు. వాళ్ళే కొట్లాడుకున్నారు, కేసులు అయినాయి. వాళ్ళు తెలుగుదేశం కొట్లాడి కేసులు అయ్యి 3 రోజుల క్రితము జీపులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళే ఎరువుల కొట్లాట వలన విజయవాడకు జీపులు వేసుకొని 3 రోజుల క్రితం పోయి 10 జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినారు.